టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభానికి ఇంకొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ స్టార్ట్ కాబోతోంది. అయితే వరల్డ్ కప్ ముందు టీమిండియా ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. మన స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. అసలు ఏం జరిగింది, అతని ప్లేస్లో ఎవరికి ఛాన్స్ రావచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే, న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ సమయానికి వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అతనికి ఎడమ కాలి స్నాయువు లెఫ్ట్ హ్యామ్స్ట్రింగ్ గాయమైంది. దీనివల్లే అతను న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కి కూడా దూరమయ్యాడు. ఇప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉంది. కానీ సుందర్ పూర్తిగా ఫిట్ అయ్యాడా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఇప్పటికీ ఫిట్నెస్ రిపోర్ట్ రాకపోవడంతో అతను వరల్డ్ కప్ నుంచి రూలౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ దూరమైతే అతని ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు అనేదిప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం 2 ప్లేయర్స్ రేస్లో ఉన్నారు. రవి బిష్నోయ్. టీమ్ మేనేజ్మెంట్ ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే రవి బిష్నోయ్కి ఛాన్స్ దొరకొచ్చు. లేదా సుందర్లాగా బ్యాటింగ్ బౌలింగ్ చేయగల ఆల్రౌండర్ కావాలనుకుంటే రియాన్ పరాగ్ని తీసుకోవచ్చు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ మార్పైతే తప్పనిసరిలా కనిపిస్తోంది. టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఈ మార్పు జరిగితే అది మన టీం బ్యాలెన్స్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? మీరేమనుకుంటున్నారు? వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో రియాన్ పరాగ్ బెటరా లేక రవి బిష్నోయ్ బెటరా? కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.